అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపే ఏప్రిల్ 5వ తేదీ ఆదివారం నాడు సంకటహర చతుర్థి వచ్చింది. ఈరోజు అద్భుతమైన సిద్ధియోగం, అలాగే విశాఖ నక్షత్రం ఏర్పడుతుంది. కాబట్టి ఇంతటి శక్తివంతమైన సంకటహర చతుర్థి రోజున భక్తిశ్రద్ధలతో వినాయకుడిని పూజిస్తే మీ కుటుంబం కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ అవకాశాన్ని అసలు వదులుకోకండి. సంకటహర చతుర్థి పూజా విధానం, పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. మనం ఏ పూజ ప్రారంభించిన ముందుగా వినాయకుడిని పూజిస్తాము. అయితే ఈ సంకటహర చతుర్థి రోజున ఎవరైతే వినాయకుడిని పూజిస్తారో అలాంటి వారికి భోగభాగ్యాలు ప్రసాదిస్తానని స్వయంగా వినాయకుడి వరం ఇచ్చాడట. కాబట్టి రేపే ఏప్రిల్ 5వ తేదీన ఈ సంకటహర చతుర్థి రోజున మీ ఇంట్లోనే చాలా సులభంగా వినాయకుడిని పూజించండి. ఈ గణపతి వ్రతాన్ని ఎలా చేయాలంటే ఉదయాన్నే ఇంట్లో గణపతిని పూజించి బియ్యంతో గణపతికి ముడుపు కట్టాలి. ఇది చాలా శక్తివంతమైన సులభమైన వ్రతం. కాబట్టి ఈ వ్రతాన్ని ఎలా చేయాలో పూర్తిగా తెలుసుకుందాం. స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గు వేసి పూజ గదిలో కూడా ముగ్గు వేసి గణపతిని పూజించాలి. మీ పూజ గదిలో ఉన్న గణపతి చిత్రపటానికి కుంకుమ బొట్లు పెట్టి ఎరుపు రంగు మందార పూలతో గణపతిని అలంకరించుకోండి. ఎర్రటి మందార పూలతో గణపతిని పూజిస్తే మీ పూజకు రెక్కింపు పుణ్య ఫలితం లభిస్తుంది. అయితే మందార పూలు అందుబాటులో లేనివారు ఎరుపు రంగు గులాబీ పూలతో పూజించండి. అయితే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తెల్ల జిల్లేడు పూలతో గణపతిని పూజించండి. మీ ఆయుష్షు పెరుగుతుంది. పూజ గదిలో గణపతి చిత్రపటం లేనివారు పసుపుతో చిన్న గణపతిని తయారు చేసి గణపతిని పూజించండి. గణపతి పూజ కోసం గరికను సిద్ధం చేసుకోండి. గరిక అంటే గణపతికి చాలా ప్రీతికరమైనది. కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజున ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని చదువుతూ 21 గరిక పోచలతో గణపతిని పూజించండి. గణపతి ముందు 2 దీపాలు వెలిగించి గణపతికి నమస్కారం చేసుకోండి. ఇక గణపతికి నైవేద్యంగా కుడుములు లేదా ఉండ్రాళ్లు నివేదించండి. ఇక ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు కొబ్బరి బెల్లం కలిపి గణపతికి నివేదిస్తే ధన లాభం సిద్ధిస్తుంది. ఈ విధంగా గణపతిని పూజిస్తూ గణపతికి ముడుపు కట్టండి. ముడుపు ఎలా కట్టాలంటే ఒక ఎరుపు రంగు కాటన్ వస్త్రాన్ని కాని పసుపు రంగు వస్త్రాన్ని కాని తీసుకోండి. ఆ వస్త్రానికి 4 వైపులా పసుపు కుంకుమ రాయండి. అవసరంలో 3 గుట్టల బియ్యం, 2 ఎండు ఖర్జూరాలు, 2 తమలపాకులు, 2 వక్కలు అలాగే దక్షిణంగా 11 రూపాయలు పెట్టి 3 ముడులు వేసి ముడుపు కట్టండి. నీ మనసులో కోరికను చెప్పుకుంటూ ముడుపు కట్టాలి. ఈ ముడుపును వినాయకుడికి ఎదురుగా పెట్టి హారతి కర్పూరం సమర్పించి గణపతికి నమస్కారం చేసుకోండి. ఇక నీ పనుల్లో పదే ఆటంకాలు ఎదురవుతుంటే ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీ పనుల్లో అడ్డంకులు లేకుండా విజయాలు సాధిస్తారు. చివరగా సంకటహర చతుర్థి వ్రత కథను చదివి కొబ్బరికాయ పగలగొట్టి తలపై అక్షింతలు వేసుకుని 3 ప్రదక్షిణాలు చేసి మీ పూజను ముగించుకుంది. ఈ విధంగా ఉదయం 9 గంటల లోపు ఇంట్లో దీపారాధన పూర్తి చేసుకుని మీ దగ్గరలో ఉన్న గణపతి దేవాలయానికి వెళ్ళండి. ఈ సంకటహర చతుర్థి రోజున గణపతి దేవాలయానికి వెళ్లి 5 ప్రదక్షిణాలు చేయండి. మీ జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు అన్ని తొలగిపోయి విజయ ప్రాప్తి కలుగుతుంది. అలాగే నీ మనసులోని కోరికలు త్వరగా నెరవేరాలంటే గణపతి దేవాలయానికి వెళ్లి గణపతికి గరిక మాల సమర్పించండి. నీ మనసులోని కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇక సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత స్త్రీలు మరల తలస్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించి ఉదయం గణపతికి కట్టిన ముడుపును ఇప్పదీసి ముందుగా ముడుపుకు నమస్కారం చేసుకొని ముడుపును ఇప్పదీసి అందులో ఉన్న బియ్యంతో పరమాన్నం తయారు చేసి గణపతికి నైవేద్యంగా సమర్పించండి. అలాగే ముడుపులో ఉన్న తమలపాకులు వక్కలు తీసి దైవ ప్రసాదంగా స్వీకరించవచ్చు. అలాగే ముడుపులో ఉన్న 11 రూపాయలు బిళ్లలను మీ బీరువాలో పెట్టుకోండి. స్త్రీలు ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం దీపం వెలిగించి చంద్రుడిని చూసి మీ ఉపవాసాన్ని విరమించవచ్చు. అలాగే వినాయకుడికి నివేదించిన పరమాన్నాన్ని కుటుంబం అంతా ప్రసాదంగా స్వీకరించాలి.
ఈ విధంగా చాలా సులభంగా ఈ సంకటహర చతుర్థి రోజున ఎవరైతే గణపతిని పూజిస్తారో అలాంటివారు కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. ఈ సంకటహర చతుర్థి రోజున ప్రతి ఒక్కరూ మీ ఇంటి ముందు 2 దీపాలు వెలిగించండి. మీ ఇంటికి పట్టిన అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరు చంద్రుడిని చూడండి, ఎందుకంటే ఈ సంకటహర చతుర్థి రోజున చంద్రుడిని చూసి నీ మనసులో ఏదైనా కోరుకుని నమస్కారం చేసుకోండి. మీరు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. ఇక ఎవరైతే కటిక పేదరికం అనుభవిస్తున్నారో అలాంటివారు చంద్రుడికి పాలతో అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకోండి. ఆర్థిక బాధలన్నీ తొలగిపోయి మీ ఇంటికి ధన లాభం కలుగుతుంది. అలాగే మీ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. అయితే ఈ వ్రతాన్ని మేము చేయలేము, కానీ మాకు గణపతి ఆశీర్వాదం కావాలని అనుకునేవారు మీ దగ్గరలో ఉన్న గణపతి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో నెయ్యి దీపం వెలిగించి నీ స్తోమతను బట్టి గణపతికి లడ్డూలు సమర్పించండి. ఇలా చేసిన సరే ఆ గణపతి ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. ఇక ఆదివారం అంటేనే చాలా మంది మాంసాహారం తింటారు, కానీ ఈ సంకటహర చతుర్థి రోజున పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు. లేదంటే మీ పనుల్లో అడ్డంకులు ఏర్పడుతుంటాయి. ముఖ్యంగా వివాహమైన ఆడవారు ఈ సంకటహర చతుర్థి రోజున గణపతి పటానికి పెట్టిన కుంకుమను తీసి మీ పాపిట్లో పెట్టుకోండి. ఇలా చేస్తే దీర్ఘ సుమంగళి యోగం వరిస్తుంది. ఇక మనలో చాలామంది త్వరగా ధనవంతులు కావాలని కోరుకుంటారు. అలాంటివారు ఈ సంకటహర చతుర్థి రోజున ఒక చిన్న రాగి నాణ్యాన్ని గణపతి పాదాల దగ్గర పెట్టి తర్వాత మీ పరుసులో పెట్టుకోండి. ధనాకర్షణ పెరిగి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. అలాగే ఈరోజు తప్పనిసరిగా ఇల్లంత సాంబ్రాణి పొగ వేయండి. మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. ఇక నరదృష్టి సమస్యలతో బాధపడేవారు ఈ రోజు తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మం బయట తడి కుంకుమతో స్వస్తిక్ గుర్తు చేసుకోండి. మీ ఇంటికి నరదృష్టి సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఇక ఉద్యోగం కోసం ఎదురుచూసేవారు గణపతి దేవాలయంలో ఎర్రటి గన్నేరు పూలు సమర్పించండి. ఖచ్చితంగా మీరు కోరుకున్న ఉద్యోగం కలుగుతుంది. ఇక ఎవరైతే విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటివారు గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతికి బెల్లం సమర్పించండి. ఇక మీ అప్పులు బాధలన్నీ వెంటనే తీరిపోతాయి. ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు 21 పసుపు కొమ్ములను ఒక పసుపు దారానికి కట్టి గణపతి పటానికి వేసి ఇంట్లో పూజ చేసుకోండి. ఖచ్చితంగా మంచి వివాహ సంబంధం కుదురుతుంది. ఇక మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక త్వరగా నెరవేరాలంటే ఈరోజు తప్పనిసరిగా గోవుకు పచ్చగడ్డిని తినిపించి నమస్కారం చేసుకోండి. ఎలాంటి కోరిక అయినా ఇట్టే నెరవేరుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు జిల్లేడు పూలుతో గణపతిని పూజించండి. ఇక మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, మీ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు కలగాలంటే బ్రాహ్మణులకు 1 కేజీ బియ్యం దానం చేసి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి. మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఇక జాతకంలో శని దోషాలతో బాధపడేవారు పేదలకు నువ్వులు ఉండలు దానం చేయండి. శని దోషాలు అన్ని తొలగిపోతాయి. ఇక సంతానం కోసం ఎదురుచూసే దంపతులు నీటిలో గరిక వేసి ఆ గరిక నీటితో గణపతికి అభిషేకం చేయండి. ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ విధంగా ఈ సంకటహర చతుర్థి నాడు గణపతిని పూజించి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీకున్న ధర్మ సందేహాలకు కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.